ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి కోసం చెప్తాం సార్. ఆయన ఇప్పుడు రాబోయే రోజుల్లోనూ మంచి మంచి పనులు తీసుకొస్తానన్నాడు. సెంటర్లో చూస్తే పనులు లేవు. ఇసుక ఇప్పుడు ఉన్నదాకా వర్షాలు పడి వర్షాలు పడినాక పనులు లేవు, ఏం లేవు. ఇసుక వదులుతామన్నాడు, ఇసుక వదలలే. కొంతమందికి వస్తున్నాయి ఇసుక, కొంతమంది దగ్గర ఇసుక రావట్లేదు. పనులు చేసుకునే వాళ్ళకి మాత్రం ఇసుక అసలు లేవు. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ మంచి చేస్తాడని నమ్మకం ఉందా? ఉంది సార్. ఎందుకు ఉంది? సరే, ఆయన రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే మంచి చేస్తానన్నాడు. ఓకే. మంచి చేస్తామన్నది అది చేయాలి సార్ ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ తిట్టారు కదా చాలా మంది, నీకు ఎందుకురా పొలిటికల్ అని చాలా మంది తిట్టారు కదా గతంలో. అప్పుడు అంత మాటలు అన్నారు కదా, ఎందుకు అన్నారు అంటారు పవన్ సార్ కళ్యాణ్? ప్రతి ఒక్కరు తిట్టుకుంటారు సార్. ఎవరు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటారు సార్. అది ఆయన్ని తిట్టాలనే దానికి రూల్స్ లేదు. రాజకీయం అంటే ఒక ఇది, ఎవడన్నా నువ్వు నేనైనా సరే ఎవరైనా తిట్టుకుంటాం సార్. అది కాబట్టి మంచి పనులు ఎవరైనా చేస్తారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉండిద్ది అంటారా రాబోయే తరాల్లో? ఉంటాయి సార్. అసెంబ్లీకి రానుగా అన్నారు కదా పవన్ కళ్యాణ్ని. సో అసెంబ్లీలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? గతంలో అసెంబ్లీ కూడా తొక్కలేమన్నారు కదా గేటు. అవును కదండి సార్. పవన్ కళ్యాణ్ అన్నారు కదా, రాబోయే రోజులు ఆయనే చూసుకుంటాడు సార్. మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ మంచి పనులు చేస్తాడు అని నమ్మకం ఇంకా ఉందా? ఉన్నాయి సార్. ఉచిత ఇసుక అనేది చెప్పారు కదా, ఎంతవరకు మంచిది అంటారు? ఆయన ఇచ్చినంత వరకు మనకు పనులు ఇయ్యన దొరికే వరకు ఖచ్చితంగా అది రావాలి బయటికి. వచ్చిన తర్వాత అది ఆయన చెప్పిన పనులన్నీ చేశాడా లేదా అన్నది ఉంటుంది సార్. గతంలో జగన్ పరిపాలన చూశారు. ఆయన అంటున్నాడు ప్రెస్ మీట్ పెట్టి, నేను 7.5 లక్షల కోట్లే చేశాను అప్పు అంటున్నాడు. ఈయనేమో అసెంబ్లీలో టీడీపీలో 9.5 లక్షల కోట్లు చేశాడని చంద్రబాబు నాయుడు అంటున్నాడు నేను అసెంబ్లీలో. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకున్న అనుభవం ప్రకారం అయితే 12 లక్షల కోట్లు అప్పు ఉండి ఉంటుంది. ఇంకా మొత్తం తీయలేదు, ఇంకా బోర్డులోనే తవ్వాల్సినవి. అవి కూడా తవ్వితే 12 లక్షల కోట్లు ఉంటాయి. ఏం తవ్వినా ఏముంది, చచ్చినట్టు ఆంధ్ర ప్రజలు కట్టాల్సిందేగా. ఆయన పని ఆయన చేసుకెళ్ళాడు, ఈయన పని ఆయన చేసుకుంటున్నాడు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి జగనన్న అమ్మ ఒడి అని పెట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గా వీళ్ళు పాయింట్ ఆఫ్ వీళ్ళు రకరకాలుగా పెడుతున్నారు. అంటే ఈ స్కీమ్స్ తల్లి వందనం ఆ టైప్ ఆఫ్ పెడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సరే, ఎవరు ఏ పేర్లు పెట్టినా సరే సామాన్య మానవుడికి ఆ పథకం చక్కగా అందితే చాలా మంచిది. పేర్లు ఏమో పెట్టుకోనండి, కింద స్థాయి వాళ్ళకు కూడా అది అందాలి. అది చంద్రబాబు నాయుడు అలా వందనం అలా పెట్టుకోవచ్చు కదా, ఆయన జగనన్న అమ్మఒడి అని అలా పెట్టుకున్నారు కదా. వాళ్ళకంటే పేర్లు పిచ్చింది, వీళ్ళకి లేదు కదా, అందుకే వీళ్ళు పెట్టుకోలేదు. కొంచెం మార్పు వచ్చింది. తల్లి వందనం అనే పేరు పెట్టి సపోర్ట్ ఉండటం వల్ల మార్పు వచ్చింది. లేకపోతే ఈయన చంద్రన్న అని పెట్టేవాడు ఏదో ఒకటి. పవన్ కళ్యాణ్ పక్కన ఉండేప్పటికీ అవన్నీ లేవు ఇప్పుడు. ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన అసెంబ్లీ దరిదాపులకు వచ్చి రౌడీ పాలన వచ్చింది, అంటే మీకు ఢిల్లీ వెళ్తాను ధర్నా చేస్తాను ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఇస్తున్నాడు. ఆయన ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ మాటలు? ఆయన అసలు రౌడీ పరిపాలన అంతా అంతకుముందు ఉండబట్టే కదా ఆయన 11 సీట్లే వచ్చినాయి. అంత చక్కగా చేస్తే అంత దారుణంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదుగా. అంత దారుణంగా ఆయన చేసిందే ప్రతి రౌడీ పరిపాలన. వాళ్ళు ఎవరి కాళ్ళే నేను మంచి చేశాను అనుకుంటారు కదా, అందుకనే ఆయనకి తక్కువ సీట్లు ఇచ్చారు, 11 సీట్లు ఇచ్చారు. ప్రభుత్వం 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేసింది కదా అమరావతికి. అమరావతి ముందుకు వెళ్ళిద్ది అంటారా? 100% వెళ్తుంది. ఆ 15,000 కోట్లు కానీ తొందరగా వస్తే చాలా వరకు తొందరగా ముందుకెళ్తుంది. అయితే నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం మీద అభివృద్ధి జరిగిద్దని? 100% అభివృద్ధి జరుగుతుంది.